ఈ సమాధానం కావాలంటే ఏం చేయాలంట? దేవుడు ఏ పనులు చెప్తాడో అది చేస్తే మనకు సమాధానం దొరుకుతుందంట. ఏ క్రియలు చేయమంటాడో ఆ క్రియలు చేస్తే మనకు సమాధానం దొరుకుతుందంట. చూడండి, ఆయన ఏం చెప్తాడు మనకి? పరిశుద్ధంగా జీవించమంటాడు, దాంట్లో సమాధానం దొరుకుతుందా? పరిశుద్ధంగా ఏ పాపం చేయకుండా ఉంటే నిన్ను ఎవరైనా వేలెత్తి చూపించగలరా? నిన్ను ఎవరేమైనా అనగలరా? నిన్ను ఏమి అనలేరు, ఎందుకంటే నీలో ఏ పాపం ఉండదు. అందుకే నీకు సమాధానం దొరుకుతుంది. అందుకే ఏమన్నాడు? సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడు ఉండాలంటే మొదటగా పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధతలో దేవుడు మనకి తోడుగా ఉంటాడనమాట. ఎందుకంటే దేవుడికి నచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు తోడుకుంటాడు. దేవుడికి నచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి దేవుడు తోడుకుంటాడు. దేవుడు అంటాడు పలానా చోటుకి వెళ్ళొద్దు అంటాడు, ఆడ ఎల్ల మానేస్తావు, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. ఆ అబ్బాయితో మాట్లాడొద్దు అంటాడు, అమ్మాయితో మాట్లాడొద్దు అంటాడు, ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, ఆ చోటుకి వెళ్ళొద్దు, ఆడికి వెళ్తే నీకు ప్రమాదం. ఈ సమాధానం ఎక్కడొస్తుంది? దేవుడు చెప్పిన కార్యాలన్నీ చేస్తే మనకు సమాధానం వస్తుంది.